హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకు తెలిసిందండి, పిఆర్సీ ఆలస్యం అవుతోంది. ఐఆర్ ఎంత ప్రకటిస్తారనే దానిపైన క్లారిటీగా వీడియోలో తెలుసుకుందాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీలో కొత్త కీలక పరిణామం జరిగింది. ఐఆర్ ఎంత ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైపోయిందండి. నూతన ప్రభుత్వం పైన ఉద్యోగులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉద్యోగులు ఏకపక్షంగా కూటమికి మద్దతుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లతో నిరూపించారు. మద్దతు నిలిచారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయంలో ఉద్యోగులు భారీగా స్వాగతం పలికారండి చంద్రబాబుకు. పెండింగ్ బకాయిలతో పాటుగా పీఆర్సీ గురించి కొత్త ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశలతో ఉన్నారు. ఈ సమయంలోనే కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అదేంటంటే, జగన్ నేతృత్వంలో, అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగులు అసహనంతో కనిపించారు. ఉద్యోగుల పీఆర్సీ అమలు అనుసరించిన విధానము, కొర్రీలు వారికి ఆగ్రహం తెప్పించాయి. అవకతవకల్లో వాళ్ళకి ఆగ్రహం అయితే తెప్పించాయి. 2022లోనే విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారండి, తెలిసిందే మనకు. విజయవాడకు ఎక్కడెక్కడి నుంచో అందరూ ట్రైన్లలో వెళ్ళి భారీగా నిరసన అయితే ఉద్యోగులందరూ తెలిపారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏలు సకాలంలో అందలేదు. ఉద్యోగుల ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ ఖాతాల్లో నిధులను కూడా నాటి ప్రభుత్వం వినియోగించుకుంది. ఇంకా పదవి విరమణ చేసిన ఉద్యోగులకు దక్కాల్సినవేవి కూడా దక్కలేదు బెనిఫిట్స్. అదేవిధంగా పెన్షనర్ల విషయంలో కూడా ప్రభుత్వ నిర్ణయాలపైన వ్యతిరేకత కనిపించింది. పెన్షనర్స్ కూడా వ్యతిరేకత అయితే ఉంది. మన్మోహన్ గారు తాజాగా ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తో ఓటింగ్ బాగా పోస్టల్ బ్యాలెట్తో పాటుగా పోలింగ్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరంతా వ్యవహరించినట్టు ఎన్నికల సరళి స్పష్టం చేసింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. తమ బకాయిలు చెల్లించడంతో పాటుగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల ఆఖరిలో కూడా సమావేశం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో నియమించిన 12వ వేతన కమిషనర్ ఎవరైతే మన్మోహన్ సింగ్ ఉన్నారో ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం పైనే ఆ బాధ్యత పడింది. పీఆర్సీ కమిషనర్గా తనను నియమించినా కూడా సిబ్బందిని కేటాయించలేదని ఆయన, దీంతో పాటుగా ఆయన తన వ్యక్తిగత కారణాలతో కూడా రాజీనామా చేస్తూ విముక్తి కలిగించాలని లేఖ రాశారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాల్సి ఉంది. పీఆర్సీ నివేదిక ఆలస్యం కానుండడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇస్తుందా లేదా, ఎంత మేర ప్రకటిస్తారనేది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చగా మారింది. మరి నూతన పీఆర్సీని హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ కోరుతోంది. దీంతో ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఫ్రెండ్స్. ఐఆర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. 30% మేర ఐఆర్ ఇస్తారని అయితే ప్రస్తుతానికి అన్అఫీషియల్ టాక్ అయితే నడుస్తుంది. త్వరలోనే, ఎందుకంటే పీఆర్సీ ఆలస్యం అయిపోయింది, ఇంకా పీఆర్సీ అనేది కష్టమే, లేట్ అవుతుంది. ప్రభుత్వం అయితే హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలోనే పీఆర్సీ ఉద్యోగ సంఘాల నేతలు జేఏసీ కోరిందండి. పీఆర్సీ విధంగా నూతన పీఆర్సీని హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయమని కోరింది. అదంతా మళ్ళీ ప్రాసెసింగ్ అయితే టైం తీసుకుంటుంది కాబట్టి 12వ పీఆర్సీకి ఆలస్యమైంది. ఐఆర్ అయితే 30% ఉండవచ్చు అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన తాజా సమాచారం అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.